ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష్ నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ ని ఓడించారు. క్లాసికల్ చెస్ పోటీలో కార్ల్సన్ ని ఓడించిన గుకేష్ కి ఇది తొలిసారి. అంతేకాకుండా ఈ విజయంతో తొలి రౌండ్ లో ఓటమికి గుకేష్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. ఓటమిని తట్టుకోలేక కార్ల్సన్ పిడికిలతో ఒక్కసారిగా చెస్ బోర్డ్ టేబుల్ ను గట్టిగా కొట్టారు. అనంతరం గుకేష్ కు 2 సార్లు సారీ చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు చెస్ హిస్టరీలోనే మేటి ఆటగాడిని ఓడించడంతో గుకేష్ కొన్ని సెకండ్ల పాటు షాక్ లోనే ఉండిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నార్వే చెస్ టోర్నీలో భాగంగా 6వ రౌండ్ లో తెల్లపావులతో బరిలోకి దిగిన గుకేష్ తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతంగా నిలబడ్డాడు. కార్ల్సన్ ఇచ్చిన తప్పిదాన్ని ఉడిసిపట్టుకున్న ప్రపంచ నెంబర్ 3 గుకేష్ ప్రపంచ నెంబర్ 1 ని కంగు తినిపించాడు. సొంత వేదికపై మాగ్నస్ మ్యాచ్ ఆద్యంతం పైచేయి సాధించినప్పటికీ ఒత్తిడిని చిత్తు చేస్తూ గుకేష్ తొలి రక్షణాత్మకంగా ఆడి చివరిలో ప్రత్యర్థిని బోల్తా కొట్టించాడు. గత ఏడాది ఇదే టోర్నీలో కార్ల్సన్ ని మరో భారత స్టార్ ప్రజ్ఞానంద ఓడించాడు. ప్రస్తుతం కార్ల్సన్ 6వ రౌండ్లో 2 విజయాలు 1 పరాజయం 3 డ్రాలతో మొత్తం 9.5 పాయింట్లతో టాప్ 1 గా ఉన్నాడు. రెండో స్థానంలో ఫాబియానో కురువానా ఉన్నారు. మూడో స్థానంలోకి గుకేష్ వచ్చాడు.